మీరు కూడా మినిస్టర్గా చేశారు కాబట్టి కొద్దిగా తప్పు ఒప్పు ఏదో జరుగుతుంటుందండి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెలిఫోన్ ట్యాపింగ్ ఇది జరిగింది. పరాకాష్ట అండి. ప్రజలు మమ్మల్ని పరిపాలించు, మాకు మంచి పరిపాలన ఇవ్వు, మా బతుకులు కాపాడు, మా బతుకులను బాగు చేయి అని ఓట్లేస్తే టెలిఫోన్లు ట్రాపింగ్లు చేసుకుంటా, ఈ అన్నో షాపులు పట్టుకుంటా, గోళాలేసి ఫామ్ హౌస్లో పండుకుంటా కాదండి. అది ప్రజాస్వామ్యం అనబడదు. ట్రాపింగ్లు ఏంటండి? ఎంత దుర్మార్గం అండి అది. దానికి ఫలితం అనుభవిస్తున్నారు కదా, ఇచ్చారు కదా. ఏ ప్రజలైతే ముఖ్యమంత్రిని చేశారో ఆ ప్రజలు తీర్పు ఇచ్చారు కదండి. అవునండి, నేను కాదు, ప్రజలు ఇచ్చారు. అవును. అది మీకు తెలిసి ఉండాలిగా ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో. మళ్ళీ నన్ను అడగటం ఎందుకు? నేను ప్రజల తరపున ప్రతినిధి కాదు కదా. అంటే మీరు రాజకీయ ఒక మినిస్టర్గా చేశారు కాబట్టి చేశాను. చాలా సిన్సియర్ అండి. ఎందుకంటే దానికి దీనికి సంబంధం లేదు సార్. అవునండి. నా పరిపాలన గురించి అడగండి, నా పరిపాలన లోపాలు ఉంటే అడగండి. దేవుడు అంటారు. అక్కడ ఏంటి సార్ అప్పుడు మీరు అప్పుడున్న రాజకీయాలు ఒకసారి చెప్పండి సార్, మీ అనుభవం మినిస్టర్గా. ఇవాళ ఉన్న రాజకీయం వాళ్ళు ఉంటుంది సార్, రేపు వచ్చే రాజకీయం రేపు వస్తుంది సార్. పర్మనెంట్గా అదే ఉండదు సార్. సాపేసుకొని పండుకోదు సార్. మనుషుల తత్వాలు, మనుషుల వాళ్ళ వాళ్ళ డెసిషన్ మేకింగ్ కూడా ఒక్కొక్క లీడర్ది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకే రకంగా అందరి మైండ్ ఉండదు, ఒకే రకంగా అందరి డెసిషన్ ఉండదు, ఒకే రకంగా అందరు మనుషులు కూడా ఉండరు. రంగు, రుచి, వాసన అన్నీ కాకుండా ఒక మనిషికి అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. క్యాలిక్యులేట్ చేసి ఒకే పదంతో చెప్పండి అంటే అది సాధ్యం కాదు. మీరు ఒక సంవత్సరం పెట్టుకోవాలి, మీ టీవీ పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనస్తత్వం గురించి అడిగితే చెప్తాం. అవునండి, అది ఏం లేదండి. ఎందుకంటే మీరు మా టైం చాలా విలువైంది. మినిస్టర్కి దానికి సంబంధం లేదు సార్. అప్పుడు అనేది ఏంటంటే అప్పుడు పరిస్థితులు చాలా చిన్నగా వర్క్ చేశారు. మీలాంటి వాళ్ళు డబ్బుల సంపాదన గురించి ఆలోచించలేదండి, పేరు గురించి, ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం అండి. అవును. ఇప్పుడు రాజకీయాలకు మన దేశంతో మారిపోయిన, జైలుకి వెళ్తున్నారు. అది నాకు సంబంధం లేదు. పోయేటోడు పోతాడు, మంచి చేసినోడు మంచోడు అనిపించుకుంటాడు, జైలుకు పోయేటోడు జైలుకు పోతాడు, ఓడిపోయి ఇంట్లో కూర్చుంటాడు. వాళ్ళు చేసిన వాళ్ళ వాళ్ళ పనులను బట్టే ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందండి, ప్రజల ట్రీట్మెంట్. మీరు అది తెలుసుకోవాలా. నన్ను అడుగుడు కాదు, నేనెవరిని మీకు చెప్పడానికి. అంటే మీ అభిప్రాయం, నా అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరేంటంటే ఒక లేబర్ మినిస్టర్గా చేశారండి. లేబర్ అండ్ ఫ్యాక్టరీస్, లేబరేజ్ ఫ్యాక్టరీస్ మీ ఆధ్వర్యంలో 400 ఫ్యాక్టరీస్ పైన ఉంటాయండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు మీరు నాకు తెలిసినంత నేను అడిగానండి, అడిగితే చాలా సిన్సియర్గా వర్క్ చేశారు, చాలా మంచి పేరు. అంటే ఆయన పేరు ప్రఖ్యాతి గురించి పాటుపడ్డారు కానీ ప్రజలు సేవ చేయాలనుకున్నారు. కానీ మీరు అడుగుతారని నేను ఓహో అని పనిచేయలేదు సార్. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళు నాకు ఓటేసి గెలిపించినందుకు 3 సార్లు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ నేను 100% ముందు ఆత్మ ఒప్పుకోవాలి కదా. నేను 100% ప్రజలకు న్యాయం చేశాను, ప్రజలు అడిగింది చేశాను, ఏది అడిగితే అది. ఇక అసలు ఇంకొక కోరిక చెప్తే ఆశ్చర్యపోతారు. నేను మన గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్కి పోతున్నాను. రింగు రోడ్డు శంషాబాద్కే ఉండాలన్నా, నా కాన్స్టిట్యున్సీకి ఎందుకు ఉండకూడదు అనుకున్నా. పోతూ మెడ్రాస్ పోయినా రావటం ప్రపోజల్ పెట్టినా నా కాన్స్టిట్యున్సీ చుట్టూ 6 lanes రోడ్డు, రింగ్ రోడ్ వేసి పారేసిన. నేను ఏమనుకుంటే అది చేసిన, ఏమనుకుంటుంది. నాకు ముఖ్యమంత్రులు నేను చెప్పింది మంచి ఆలోచన అన్నారు, నాకు ఇచ్చారు, చేశారు. అంటే నాలాగనే అందరు చేస్తారని నేను అనుకోను కదా. లేకుంటే నాకంటే ఇంకా బాగా చేసేటోళ్ళు కూడా ఉండొచ్చు కదా. మన చేతుకున్న వేళ్ళే ఈక్వల్గా ఉండవు సార్. మనుషుల తత్వాలు, మనుషుల భావాలు, మనుషుల బిహేవియర్ ఒకే రకంగా ఎందుకు ఉంటుంది? ఉండదు. ఇక ఆ టైంలో ఎంత ఖర్చు అయ్యేది అంటే ఊరికి నేనండి అప్పుడు ఇప్పుడున్న అంటే ఒక ఎమ్మెల్యేగా నిలబడినందుకు కంటెస్ట్ చేశారు కదా. నేను ₹1 కూడా ఖర్చు పెట్టలేదు ఎలక్షన్లో. 1 రూపీ. అంటే 3 సార్లు నిలబడ్డారు. 3 సార్లు గెలిచాను, నిలబడ్డాడు కాదు. అవును, 3 సార్లు గెలిచారు. అవునండి. ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. నేను ₹1 కూడా ఓటు కోసం ఖర్చు పెట్టలేదు. భోజనాలు నా కోసం వచ్చిన వాళ్ళను గౌరవంగా చూసుకోవటం, 3 రకాల నాన్ వెజ్లు, కథ వ్యవహారం, 500, 1000 ఎంతమంది వస్తే అంతమంది. నేను ఎటు పోయినా 500-600 మందికి భోజనం రెడీ అయి ఉండేది. నా డబ్బులు, జనం మీద వసూలు చేసినవి కాదు, మీ సొంత డబ్బులతో.
హ్యాపీగా భోంచేయాలా, నాతో పాటు ఉండాలా, నేను చేసిన చూడాలా, వెళ్ళిపోవాలా. అది నా ఇష్టం, నా ఇష్టపూర్తిగా చేసింది. మంది డబ్బులతో చేసింది కాదు, కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు అడుక్కొని చేసింది కాదు. అప్పుడు ఏమైనా విశేషాలు అంటే మీ అనుభవాలు అంటే యాజ్ ఏ మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఏమైనా మీ అనుభవాలు చెప్పండి సార్. ఇప్పుడున్న జనరేషన్ తెలుసుకుంటారు ఏమన్నా. అక్కర్లేదు, ఎవరు అభిప్రాయాలు వాళ్ళకి. అలా ఒక మనిషిని బట్టి చూసి మీకున్న గుడ్ ఎక్స్పీరియన్సెస్ నా ఎక్స్పీరియన్స్ నాయి సార్. ప్రజలకి నేను చేసినట్టుగా నువ్వు చేయరని నేను కూడా చెప్తాను వాళ్ళకి. ఆ రోజు ఏం జరిగిందని ఏదో లక్ష ఉన్నాయి, మీకు లక్ష చెప్పే టైం అంటే నాకు లేదు, మీకుందో లేదో తెలియదు. ఒకటి రెండు ఏదన్నా ఇప్పుడు చెప్పినా నేను ఎటు పోయినా అటు. ఈ రోజు కాన్స్టిట్యున్సీకి వస్తున్నాడంటే ఒక దగ్గర ఒక ప్లేస్ లో లంచ్ ఉండేది, 200, 500, 1000 అక్కడ టెంట్లు గింట్లు వేసి పండగ వాతావరణం ఉండేది బాబు మోహన్ వస్తే. అది బాబు మోహన్ స్టైల్ ఆఫ్ లివింగ్. అంతేగాని నేను చేసినట్టుగా అందరూ చేయమని నేను చెప్పడానికి వాడి ఇష్టం. అది 3 సార్లు ఎమ్మెల్యేగా చీఫ్ మినిస్టర్ ఎవరున్నారు సార్ అప్పుడు? చంద్రబాబు నాయుడు గారు అండి ఉన్నారండి, చంద్రబాబు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ఉంటారు. పరిపాలన విషయాలు ఏమన్నా చెప్తారు మన అంతకంటే బ్రహ్మాండం కనుకనే అంత మెజార్టీతో గెలిచిండాడు. దానికి ఎప్పుడు ఏముందండి దానికి? మీరు ఇంత చిన్న ఎల్కేజీ బాయ్ లాగా అడిగితే ఎట్లా? అంటే ఆయన అడ్మినిస్ట్రేటర్ గనకనే, ఆయన పరిపాలన అమోఘం గనకనే అక్కడ అంత పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించారు. సీఎంగా అక్కడ కూడా పనిచేసిండు కదా. అవునండి, ఇక్కడ కూడా పనిచేసిండు కదా. అదే నిదర్శనం. బాబుమోహన్ చెప్పేది ఏముంది, మీరు అడిగేది ఏముంది? అయితే మీకు కోట శ్రీనివాసరావు చాలా సినిమాలు చూసాను సార్. వాళ్ళ అనుభవాలు అంటే మాకు బాగా అనుభవం అంటే ఈ మావగారి సినిమా ఒకటి చాలా ఉందనుకోండి, అదొకటి ఎందుకు ఏమిటి అలా. ఆ డైలాగ్లను మీరు సొంతంగా చెప్పేవారా లేకపోతే మీ క్రియేషనా డైరెక్టర్గా చెప్పినట్టు చేశారంట? రైటర్ రాసేది ఉండేది, మేము బాగా ఇంప్రూవైజ్ చేసుకొని చెప్పేవాళ్ళం, మా ఓన్ చేసుకొని చెప్పేవాళ్ళం. లేదా డైలాగ్ని కొంచెం ఇట్టయితే బాగుంటుంది, అట్టయితే బాగుంటుంది చెప్పేవాళ్ళం. డైరెక్టరు చెప్పేది మాకు, డైరెక్టర్ చెప్పింది చేసేది. దీనికి ఇట్లా చేస్తే చూడండి ఇది ఎట్లా ఉంటుందో అని కూడా చేసేది. రెండిట్లు ఏదైనా ఒకటి పెట్టుకోండి మీ ఇష్టం అనేది. కానీ తీర సినిమాలో చూస్తే మేము చేసిందే ఉండేది. అట్లా ఎన్ని అప్పుడు ఏంటంటే క్యారవాన్స్ అది సంస్కృతి లేదు. ఇప్పుడు ఏంటంటే క్యారవాన్ సంస్కృతి ఇచ్చింది. మీరు నాకు తెలిసినంత వరకు ఏదైనా పల్లెటూరు వెళ్తే అక్కడే అడ్జస్ట్ అయిపోరు. ఇప్పుడు క్యారవాన్ సంస్కృతి చెట్ల కింద కూర్చునేది, చెట్ల కింద కూర్చునేవారు. అవునండి, అది అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. మేము దేనికి అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి వర్క్ చేసేది. మాకు పెర్ఫార్మెన్సే ముఖ్యం. అవునండి, పెర్ఫార్మెన్స్ అండి. ఇప్పటి వాళ్ళకి షోకులు ముఖ్యం. అంటే డబ్బులు సంపాదించాలి, ఏదో ఆస్తులు ఎవడైనా కూలీ చేసుకుంటాడు కూడా సంపాదించాలనే ఉంటుంది. చెనేపల్లి అని అమ్మేటోడు కూడా కోట్లు సంపాలి, నేను కూడా కారు కొనుక్కుంటే బాగానే ఉంటుంది. అంటే నాకు తెలిసింది మేము అనుకుంటున్నాం అంటే ఆ టైంలో మీరు ఆ యాక్టింగ్ మీద దృష్టి పెట్టారు కానీ డబ్బులు సంపాదించాలన్న ఆలోచన దేని మీద, తిండి మీదనే పెట్టలేదు దృష్టి. తినేది లేకపోతే లేదు. వర్క్ 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 పనిచేసేవాడు. రోజుకి ఒక 2-3 5-6 సినిమాలు, 5 లేక 6 ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు రౌండ్ ద క్లాక్. ఇప్పుడు ఏంటంటే అంటే ఒక 3 సంవత్సరాలకు ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ అవుతాయండి. అప్పుడు రోజుకి 2-3 సినిమాలు రిలీజ్ అయిపోయి ఇప్పటికి చాలా తేడా ఉందండి. అంటే అప్పుడు మీ అప్పటికి ఇప్పటికి చిత్ర నిర్మాణంలో అంటే తేడాలు. నేను నిర్మాతను కాదండి, నేను అంటే మీరు నటుడుగా గ్రహించిన విషయాలు. నటుడుగా చెప్తున్నా కదా, నేను చేసేది మేము. ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు, ఏం తీస్తుందో మాకు తెలియదు. మేము పోయి చూసి మేము అంత అవసరం లేదు కదా. ఇప్పుడు కల్కి సినిమా కానీ ప్రభాస్ గారిది కల్కి సినిమా వచ్చిందండి. అలాగే పుష్ప 2 ఒకటి వచ్చింది సార్. అవి పుష్ప 2 రాబోతుంది. పుష్ప కూడా సినిమా సూపర్ హిట్ అండి, మీరు చూసే ఉంటారు. అది చూడలేదండి. మేము థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడక ఎన్ని సంవత్సరాలు అయిందో. మమ్మల్ని చూడనీయరండి, ప్రేక్షకులను చెడగొట్టకూడదు కనుక మేము పోము. అంతే తప్ప మాకేం ప్రిస్టేజీలు లేవు. మేము కింద నేల టికెట్లు కూడా కూర్చొని చూస్తాం, కానీ మేము పోతే సినిమా చూడరు, మమ్మల్ని చూస్తుంటారు. ఇట్లా చాలా సందర్భాల్లో ఒట్టు పెట్టుకున్నాం ఎప్పుడు రాకూడదు థియేటర్స్ కానీ. ఇక వాళ్ళు సినిమా కాదు కానీ మమ్మల్ని చూస్తుంటారు. ముందు కూర్చున్న వాళ్ళు మొత్తం ఇడి తిరిగి ఉంటారు మా సైడు. సినిమా అటుంటుంది. అందుకని మేము ప్రేక్షకులను జడగొట్టొద్దు. వాడు సినిమా శ్రద్ధగా చూస్తేనే కదా భలే ఉందని పక్కోడికి చెప్తే పక్కోడు కూడా పోతాడు.